హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బోలెడి విశాల్స్ జాబ్తో. గోవాలో ఉండే రెండు డిస్ట్రిక్ట్స్, సౌత్ గోవా అండ్ నార్త్ గోవా. దీంట్లో ఎక్కువ ఎక్సలెంట్ బ్యూటిఫుల్ ప్లేసెస్తో ఉండే ఈ సౌత్ గోవా గురించి ఇప్పుడు మన వీడియోలో చూడబోతున్నాము. ఇక్కడ ఉండే ఇంపార్టెంట్ ప్లేసెస్ అంతా కూడా మేము తిరిగి చూస్తూ మీకైతే చూపిస్తున్నాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు మీరు చూస్తున్నదంతా గోవాలో మేము స్టే చేసిన హోటల్. ఇది ఫిడాల్గో హోటల్. ఈ హోటల్ ఓల్డ్దే, కానీ చూడటానికి చాలా బాగుంది. రూమ్స్ అన్నీ కూడా రెనోవేట్ చేశారు. అంటే స్టే చేయడానికి బాగుంది, ఫుడ్ కూడా బాగుంది. దీని గురించి మరి సపరేట్ వీడియోలు అయితే చూద్దాము. ఇప్పుడైతే గోవాలో మనము ఆన్ ద వే అన్నీ చూసుకుంటూ వెళ్దాం రండి. ఎక్కడ చూసినా అరేబియా సీ, మంచి మంచి బీచెస్ ఇవన్నీ ఉన్నాయి. వీటిల్లో కొంచెం ఎక్సలెంట్గా ఉండే ప్లేసెస్ అంతా కూడా మనం ఆగి అక్కడైతే మీకు వివరిస్తూ చూపెడతాను. మామూలుగానే నార్త్ గోవా కంటే సౌత్ గోవా ఇంకొంచెం బాగుంటుంది, చూడటానికి మంచి ప్లేసెస్ ఉంటాయని అందరూ చెబుతూ ఉంటారు. మరి వాటిలో కొన్ని అయితే నేనైతే కవర్ చేస్తాను. నార్త్ గోవా గురించి మరొక వీడియోలో చూద్దాము. ఇక్కడ ఎక్కువ కెసినోస్ అయితే ఉంటాయి. వీటిలో ల్యాండ్ కెసినోస్ తక్కువగా ఉన్నాయి, ఆన్ ద వాటర్ మాత్రమే ఎక్కువ ఉన్నాయి. అన్నీ కూడా షిప్స్లో ఇవి రన్ చేస్తూ ఉంటారు. ఈ కెసినోస్ ఆడడానికి చూడటానికి చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, మనము నీటిపైన పెద్ద పెద్ద షిప్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ లాగా ఉన్నాయి కదా, అవంతా కూడా కెసినోసే. ఇవి బిగ్ డాడీ, కెసినో ప్రైడ్, ఇలా రకరకాల నేమ్స్తో పెద్ద పెద్ద షిప్స్లో రన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ గోవాకంతా ఎక్కువ ఆదాయం ఈ కెసినోస్ ద్వారానే వస్తుందంటారు. మరి నంబర్ 1 టూరిస్ట్ ప్లేస్ కదా, రకరకాల ప్లేసెస్ నుంచి ఎక్కువ టూరిస్టులు అయితే వస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తున్నది మరో రకమైన కెసినో. ఇక్కడ కొన్ని కొత్తగా కూడా ఇంకా కడుతూ ఉన్నారు. ఈ కెసినోస్ అనేక ఫ్లోర్స్తో పెద్ద పెద్ద బిల్డింగ్స్ లాగే ఉంటాయి. మరి ఇక్కడ మనం చూడండి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో ఈ సీ అలాగే కంటిన్యూ అవుతూనే ఉంది. కాబట్టి ఈ గోవాలో అనేక రకాల బీచెస్, రకరకాల పేర్లతో మంచి మంచి ప్లేసెస్తో ఈ టూరిస్టులను అంతా ఆకట్టుకుంటూ ఉంది. అందుకేనేమో దీన్ని ద ల్యాండ్ ఆఫ్ న్యాచురల్ బీచెస్ అని కూడా అంటారు. ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా చాలా ఎక్కువనే ఉన్నాయి. ఇప్పుడు మనము ఒక చర్చ్ని అయితే చూస్తున్నాం చూడండి. ఇది చాలా ఓల్డ్ చర్చ్. ఇలాంటి చర్చెస్ అనేకమే ఉన్నాయి. ఇంకా మనము ఇక్కడ వచ్చే దారిలోనే పోర్చుగీస్ కాలనీ కూడా ఉంది. అది చాలా కలర్ఫుల్గా ఉంది. చాలా పాతదైనప్పటికీ ఇంకా ఆ కలర్స్, ఆ కాలనీలో ఉండే ఇండ్లు అన్నీ కూడా బాగా ఉన్నాయి. ఇప్పుడైతే మనం ఒక ప్లేస్ చూద్దాం రండి. దీనిని MCA అంటారు, అంటే మ్యూజియం ఆఫ్ క్రిస్టియన్ ఆర్ట్ అన్నమాట. ఇది చాలా పెద్దగా ఉంది. ఇది కూడా చాలా పురాతనమైందే. ఇక్కడ మనం చూసేవన్నీ కూడా, అంటే ముఖ్యంగా టూరిస్టులు చూసే ప్లేసెస్ అన్నీ కూడా చాలా ఓల్డ్వి. బ్రిటిషర్స్ కాలంలో కట్టిన కట్టడాలు అన్నమాట. ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇంకా కొన్ని సునామీలో కొట్టుకుపోయినవి కూడా ఉన్నాయి, అవి కూడా కవర్ చేస్తాను. దీనిని శాంటా మోనికా చర్చ్ అంటారు. ఇక్కడ లోపల మ్యూజియం ఉంది, కెఫే ఉంది, ఇంకా పార్కింగ్ ప్లేస్ చాలా పెద్దగా ఉంది. ఇంకా దానికి ఆపోజిట్గా ఇంకో ప్లేస్ ఉంది చూడండి. ఇది చాలా ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ అని బయట బోర్డు మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ ఎదురుగా దూరంగా చూస్తున్నారు కదా, అదేదో పెద్ద స్తంభం లాగా, స్తూపం లాగా ఉంది. కానీ అదంతా కూడా చాలా పెద్ద చర్చు. ఇదంతా కూడా సునామీలో కొట్టుకుపోయిన చర్చు. చూడండి, దగ్గరగా వచ్చి చూసినట్లయితే ఆ చర్చ్ కూలిపోయిన తర్వాత ఆ ఉండే పార్ట్స్ అన్నీ కూడా ఏ ఒక్కటి పక్కకి వెళ్లకుండా, పడేయకుండా వాటిని అంతా కూడా చాలా జాగ్రత్తగా ఆ ప్లేసెస్లో అమర్చారు. ఈ పెద్ద చర్చ్ అంతా కూలిపోయి పడిపోయినప్పటికీ దాని ఆనవాళ్ళన్నీ మనకు కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఆ చర్చ్ నమూనా కూడా అదే విధంగా ఉంది. ఆ పడిపోయిన ఇవన్నీ చూడండి, విరిగిపోయిన స్తూపాలు, స్తంభాలు ఇవన్నీ కూడా అలాగే ఉన్నాయి. వాటి ప్లేసెస్లో జాగ్రత్తగా అమర్చారు. బయట వైపున, లోపల వైపున అనేక బోర్డ్స్లో మెన్షన్ చేసి ఉన్నారు. దీని శిథిలాలు కానీ ఏ పార్ట్స్ అయినా కూడా మనము ఎక్కడ దుర్వినియోగం చేయకూడదు, తీసుకువెళ్ళకూడదు, పట్టుకెళ్ళకూడదు, ఇంకా పడేయకూడదు, వాటిని ఏం చేయకూడదు అన్నమాట. అలా ఏదైనా మితిమీరి చేసినట్లయితే, అంటే దీనికి మళ్ళీ మనం ఏదైనా డ్యామేజ్ చేసినట్లయితే 2 సంవత్సరాల జైలు శిక్ష మరియు 1 lakh పెనాల్టీ కూడా పడుతుందని ఇక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి టూరిస్టులు అన్నీ చూసుకొని బాగా మంచి మంచి ఫొటోస్ అయితే తీసుకెళ్తున్నారు, కానీ వేటిని టచ్ చేయడం లేదు. కాకపోతే గోవాలో ఎక్కడ తిరిగినా కూడా ఎండ భయంకరంగా ఉంది. అంటే సీ ఉంది కాబట్టి మనకు హ్యూమిడిటీ కూడా చాలా ఎక్కువగా తెలుస్తోంది. ఎక్కడ చూసినా వేడి. అంటే మనకి ఇక్కడ టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా చూడటానికి ఏవైతే ఉన్నాయో అన్నీ శిథిలాలుగానే ఉన్నాయి. కాబట్టి ఆల్మోస్ట్ మనకైతే నీడ, చల్లటి గాలి అలాంటివి అయితే లేవు. కాబట్టి ఖచ్చితంగా మీరు వచ్చేవాళ్ళు చూసేదానికి వస్తారు కదా, ప్రతి ఒక్కరూ హ్యాటు, కూలింగ్ గ్లాసెస్,
ఇంకా వాటర్ బాటిల్ తప్పకుండా క్యారీ చేస్తూ రండి. ఇదైతే ఖచ్చితంగా గోవాలో మనము తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అనమాట. ఒకవేళ మీరు తీసుకురావడం మర్చిపోయినా కూడా రోడ్డుకి ఇరువైపులా ఎక్కడ చూసినా దారి పొడవునా అమ్మేవాళ్ళు ఉంటారు. ఎక్కడ చూసినా వీళ్ళకి బిజినెస్ ఎక్కువ జరిగేది హ్యాట్స్, కూలింగ్ గ్లాసెస్, తర్వాత వాటర్ బాటిల్సే. కాబట్టి మీరు క్యారీ చేసి తీసుకురానైనా రావచ్చు, లేదంటే భయపడాల్సిన పని లేదు. అన్నీ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. చూస్తున్నారు కదా ఎంత పెద్ద చర్చో. ఇంకా దీని నుంచి కొద్దిగా ముందుకు వెళితే మంచి షాపింగ్ ప్లేస్ అయితే ఉంది. ఈ ఏరియా అంతా కూడా షాపింగ్ ఏరియానే. టూరిస్టులు చూడండి ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయారు. ఇక్కడ షాపింగ్ చేయడానికి కన్వీనియంట్గానే ఉంది. కాకపోతే రేట్స్ బాగా ఎక్కువగానే చెప్తారు. మనం ఇక్కడ బాగా బార్గెన్ చేయాలి. బార్గెన్ చేసినట్లయితే మనకు రీజనబుల్ రేట్స్లో, ఇంకా తక్కువ రేట్స్లో కూడా మంచి మంచి క్వాలిటీ ఉండే బట్టలు, హ్యాండ్ బ్యాగ్స్, హ్యాట్స్ ఇలాంటివన్నీ కూడా దొరుకుతాయి. ఇంకా ఇక్కడ మరో పెద్ద భారీ కట్టడం ఉంది చూడండి. ఇది కూడా చర్చే. ఇది బేసిలికా ఆఫ్ బామ్ జీసస్ చర్చ్. బ్రిటిషర్స్ మనల్ని 200 ఇయర్స్ పాలించారు కదా, ఆ టైంలో అంతా కూడా ఈ గోవాని వాళ్ళ విలాస ప్లేస్గా ఎంచుకున్నారట. మంచి బీచెస్ అంటే ఇవన్నీ చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నాయి కాబట్టి ఈ ప్లేస్ని వాళ్ళు కన్వీనియంట్గా మార్చుకోవడానికి అక్కడ అన్ని సదుపాయాలని ఆ కాలంలో పెట్టుకున్నారట. ఆ టైంలోనే ఇక్కడ ఎక్కువ పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఎక్కువ చర్చెస్ ఇలాంటివన్నీ కూడా కట్టారు. అలాంటి మాన్యుమెంట్సే ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. ఇవన్నీ కూడా చాలా పురాతన బిల్డింగ్స్, పాతవైపోయిన కట్టడాలన్నమాట. కాబట్టే దీనిని ఓల్డ్ గోవా అని కూడా అంటారు ఈ ఏరియాని అంతా కూడా. ఈ చర్చ్ ఎంత పెద్ద స్థలంలో ఉందంటే పక్కన పెద్ద పెద్ద ఆఫీస్ రూమ్స్ లాగా ఉన్నాయి, మళ్ళీ పెద్ద చర్చ్ ఉంది. బయట మనం తిరగడానికే చాలా కావాల్సినంత ప్లేస్ ఉందన్నమాట. దీని నిండా టూరిస్టులు నిండిపోయి ఉన్నారు. బయట నుంచి క్యూ ఉంది లోపల వరకు. నేనైతే లోపల కొద్ది వరకు కవర్ చేశాను. చాలా పెద్దగా ఉంది లోపల. అంటే ఈ ప్రేయర్ హౌస్ ఇదంతా కూడా బాగా మనకి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది. లోపలంతా కూడా చాలా వాల్యుబుల్ థింగ్స్ కూడా ఉన్నాయి. మనకు దూరం నుంచి చూస్తూ ఉంటేనే ఈ జీసస్ ప్రతిమ, ఆ పక్కన సైడ్లో అంతా కూడా టీక్ వుడ్తో ఈ వర్క్ అంతా చేసున్నారు. ఇంకా ఈ ప్రేయర్ హౌస్ కాబట్టి చాలా బెంచెస్ అయితే ఉన్నాయి. అంతా అలాగే ఉంచేసి, ఇదైతే ఏమీ చెక్కు చెదరలేదు, అలాగే ఉంది. దీన్ని అంతా కూడా టూరిస్ట్ స్పాట్గానే పెట్టారు కాబట్టి ఒక సైడ్ నుంచి మనం లోపలికి ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయ్యి రైట్ సైడ్ తిరిగి మళ్ళీ లోనికి వెళ్ళినట్లయితే అక్కడ ఒక మ్యూజియం లాగా ఉందట. నేనైతే లోపలికి వెళ్ళలేకపోయాను. అంటే ఆ వేడి ఎక్కువ రద్దీతో చాలా కష్టంగా అనిపించింది. ఈ క్యూ మార్గము ఇక్కడ లోపల చూస్తున్నారు కదా, అదంతా అలాగే బయట రోడ్డు వరకు ఉందన్నమాట. కాబట్టి ఆ క్యూలో అంతసేపు ఉండలేమనుకొని నేను ఇక్కడి నుంచే అయితే కవర్ చేశాను. ఆ లోపల వెళ్ళిన వాళ్ళైతే చెప్పారు కొద్దిగా మ్యూజియం లాగుందంట. చనిపోయిన వీళ్ళని, వాళ్ళ పాస్టర్స్ ఇలా ఉంటారు కదా, వాళ్ళని మమ్మీస్ లాగా పెట్టారంట. అంటే మనకు ఈజిప్ట్లో ఎలాగ మమ్మీస్ ఉంటాయో అలా డెడ్ బాడీసే ఉన్నాయని చెప్తున్నారు. మరి లోపలైతే నేను వెళ్ళలేదు. చూడండి క్యూ మార్గం బయట వైపు వరకు ఎంత పెద్దగా ఉందో. హీట్ కూడా అలాగే ఉంది. చాలా వేడంటే వేడిగా ఉంది. ఈ చర్చ్ లోపలికి వెళ్ళడానికి డీసెంట్ క్లోత్స్ వేసుకోమని బయట బోర్డులో అయితే మెన్షన్ చేస్తున్నారు. కానీ ముందుగానే ఎవరికి తెలియదు కదా, ఎవరికి నచ్చిన దుస్తుల్లో అయితే వాళ్ళు వచ్చారు. ఈ సౌత్ గోవాలో మీరు ఒకవేళ వచ్చినట్లయితే చూడవలసిన బీచెస్ అయితే పాలోలెం బీచ్, అగోండా బీచ్, ఇంకా ఇవి కాకుండా దూద్ సాగర్ ఫాల్స్, కోలా బీచ్, బటర్ఫ్లై బీచ్ ఇలాంటివన్నీ ఫేమస్ బీచెస్. మీరు ఒకవేళ వచ్చినట్లయితే కవర్ చేయండి, చూడండి, ఎంజాయ్ చేయండి. ఇక ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే మేము బయటకు వచ్చాము. మళ్ళీ చల్లనీళ్ళు తాగుతూ ఐస్ క్రీమ్లు తింటూ మా ప్రయాణాన్ని ముందుకు సాగించాము. ఇక్కడ ఒక స్పైస్ గార్డెన్కి అయితే వచ్చాము. ఇది చాలా ఎక్సలెంట్ బ్యూటిఫుల్ ప్లేస్ అంట. మొత్తం స్పైసెసే ఉండే ఈ గార్డెన్లో మంచి రెస్టారెంట్ ఉంటుంది. ఇక్కడ ఫుడ్ కూడా బాగుంటుందట. మరి ఈ స్పైస్ గార్డెన్ అంతా ఒక లుక్ వేసి వద్దాం. కానీ రెస్టారెంట్కి వెళ్ళడానికి చాలా లోపలికి వెళ్ళాలంట. అది కూడా నడక మార్గమే, వెహికల్స్ ఏం వెళ్ళవు. కాబట్టి అంత నడిచే ఓపిక అయితే మాకు లేదు, మా పిల్లలకి కూడా అస్సలు లేదు. కాబట్టి ఈ స్పైస్ గార్డెన్ ఒక లుక్ వేద్దాము. మరి మీరు కూడా మాతో పాటు చూసేయండి. చూడండి ఎక్కడ చూసినా కూడా అన్ని రకరకాల స్పైసెస్ ట్రీస్, ప్లాంట్స్ ఉన్నాయి. వీటిలో ఒక్క చెట్లు, మిరియాలు, ఇంకా చెక్క, లవంగాలు ఇలాంటి రకరకాల అన్ని స్పైసెస్ దొరికే ప్లాంట్స్ ఉన్నాయి. ఇక్కడికి వస్తేనే మంచి అరోమా కూడా ఉంది. ఇంకా ఇక్కడ చూడండి లోపల వెళ్తున్నారు కదా జనాలు, చాలామందే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈ గార్డెన్ చూసుకుంటూ లోపల ఉండే రెస్టారెంట్కి వెళ్తూ ఉన్నారు.
ఇంకా ఇక్కడ ఒక చోట ఒక చిన్న పిల్ల కాలువ లాగుంది, మంచిగా వాటర్ పోతుంది. దానిపైన ఒక చిన్నపాటి బ్రిడ్జ్ కూడా ఉంది. ఈ బ్రిడ్జ్ ఎక్కి చూసినట్లయితే వాటర్ రెండు వైపులా బాగా కనిపిస్తూ, ఇంకా ఈ గార్డెన్ అంతా కూడా ఎక్సలెంట్గా అంటే దూరం వరకు బాగా చూసే విధంగా కనిపిస్తోంది. ఈ బ్రిడ్జ్ పై నుంచి వ్యూ అంతా కూడా చుట్టువైపులా చాలా బాగా కనిపిస్తుంది. కానీ ఈ తోటంతా ఒకసారి మొత్తం తిరిగి వద్దామనడానికి వీల్లేదు. ఇక్కడ లోపల తిరగడానికి అలో చేయరు. ఓన్లీ దూరంగా కనిపిస్తుంది కదా మనకు బ్రిడ్జ్ నుంచి దూరంగా, ఆ ప్యాసేజ్ నుంచి మాత్రమే మనము రెస్టారెంట్కి వెళ్ళాలి. ఈ రెస్టారెంట్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. బయట వైపు చూశారు కదా ఎన్ని వెహికల్స్ పార్కింగ్ చేసి ఉన్నారు. ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి బయటకు వచ్చేసి ఆన్ ద వే రోడ్డు పైన ద ఫిషర్మ్యాన్స్ వార్ఫ్ అనే రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇది బయట లోపల అంతా చూడడానికి మంచి మంచి డెకరేటివ్ ఐటమ్స్ అయితే పెట్టారు. బయట అంతా కూడా చూడడానికి బాగుంది, లోపల అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంది. ఎక్కడ చూసినా కూడా ఎక్కువగా చేప బొమ్మలే పెట్టారు. ఇంకా ఒక సైడ్ అంతా కూడా బుద్ధ ఐడల్స్ చాలా రకరకాల సైజెస్లో డిఫరెంట్గా అయితే ఉన్నాయి. ఇంకా దీని గురించి అయితే సపరేట్ వీడియో అయితే చూద్దాము. నెక్స్ట్ మళ్ళీ మేము ఇంకో రెస్టారెంట్కి వచ్చాము. ఇది షాలిమార్ రెస్టారెంట్. ఇక్కడ బిర్యానీ బాగుంటుందని ఇక్కడికి అయితే వచ్చాము. ఇక్కడ మేము తీసుకున్న అన్ని ఐటమ్స్ కూడా టేస్టీగా ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకు ఇంకో పెద్ద చర్చ్ కనిపిస్తుంది. ఇది కూడా ఓల్డ్ చర్చే, కానీ చాలా బాగుంది, ఏం చెక్కు చెదరలేదు. కాకపోతే దీన్ని క్లోజ్ చేసే ఉన్నారు. బయట నుంచి చూడవచ్చు, లోపలికి అలో చేయరు. ప్రేయర్స్ మాత్రం ఏం జరగవు. 2 సైడ్స్ నుంచి ఎక్కువ స్టెప్స్ ఉంటాయి. చాలా హైట్లో ఈ చర్చ్ ఉంటుంది, కానీ ఎక్కువ షూటింగ్స్ అవి జరుగుతూ ఉంటాయి. మన దృశ్యం మూవీ కూడా ఇక్కడ కొద్ది వరకు షూటింగ్ చేశారట. ఇంకా ఈ చర్చ్లో వేరే లాంగ్వేజెస్ మూవీస్ అంతా కూడా చాలా షూటింగ్స్ అయితే జరుపుకున్నాయి. గోవాలో షూటింగ్ స్పాట్స్ చాలానే ఉంటాయి. ఇక ఇక్కడ నుంచి ముందుకు వెళ్తూ ఉంటే చిన్న చిన్న టెంపుల్స్ అవన్నీ కూడా చూసుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాము. ఇక్కడ మనకు కనిపిస్తుందంతా కూడా బుకింగ్ కౌంటర్స్. ఇవన్నీ కూడా చిన్న చిన్న షాప్స్ లాగే ఉంటాయి. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్కి, స్కూబా డైవింగ్, ఇంకా డాల్ఫిన్ ట్రిప్, ఐలాండ్ ట్రిప్ ఇలాంటి వాటికన్నీ కూడా టికెట్స్. మేమైతే ఈరోజు ఈవినింగ్ బోట్ క్రూయిజ్కి అయితే టికెట్ బుక్ చేసుకున్నాము. మనము గోవాలో ల్యాండ్ అయిన తర్వాత ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఏ టైంకి ఏం జరుగుతాయి ఇలాంటివి ఏం తెలియవు కదా. ఇలాంటి విషయాలన్నీ కూడా మనము కార్ అయినా ఏదైనా వెహికల్ రెంట్కి తీసుకున్నట్లయితే మనకు ఆ ట్రావెల్స్ వాళ్ళే అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. ఇప్పుడు మేము కార్ ఒకటి హైర్కి తీసుకున్నాము. మా డ్రైవరే అన్ని విషయాలు అంటే ఎక్కడెక్కడ ఏమున్నాయి అన్ని విషయాలు తెలియజేస్తూ అన్ని స్పాట్స్ చూపిస్తారు. ఇక్కడైతే మనం చూస్తున్నది హనుమాన్ టెంపుల్. నాన్ వెజ్ తిన్నాం కాబట్టి టెంపుల్స్ దగ్గర ఎక్కడ కూడా ఆగలేదు. ఇక్కడ చర్చెస్ ఎన్ని ఉన్నాయి, టెంపుల్స్ కూడా అన్నీ ఉన్నాయి, అంటే ఎక్కువగానే ఉన్నాయి. కాకపోతే చిన్న చిన్న టెంపుల్స్ ఎక్కడ చూసినా దారి పొడవునా ఉన్నాయి. ఇంకా ఇది మంచి టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఎక్కడ చూసినా రిసార్ట్స్, పెద్ద పెద్ద హోటల్స్, ఇంకా హోమ్ స్టేస్, ఇలా మనకు ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళ ఇండ్లు అయితే తక్కువగా కనిపిస్తాయి. కొన్ని కాలనీస్లో మాత్రమే చాలా డీసెంట్గా ఉండే కాలనీస్ ఉన్నాయి. అవి బాగా ఎక్సలెంట్గా ఉంటాయి. ఇంకా మిగతా అన్నీ కూడా టూరిస్టులు స్టే చేయడానికి ఉండే రూమ్సే అన్నమాట. ఇక్కడ దారిలో ఇంకొక టెంపుల్ ఉంది చూడండి, ఇది శ్రీ మహాలక్ష్మి టెంపుల్. ఇక్కడ అమ్మవారు బయట నుంచే చూసి దర్శించుకునే విధంగా మనకు ఎదురుగా కనిపిస్తూ ఉంటారు. చిన్న టెంపులే కాబట్టి. దీనికి ఎదురు లైన్లో ఇంకొంచెం ముందుగా వెళ్తే చిన్న గణేష్ టెంపుల్ కూడా ఉంది. ఇలా చిన్న చిన్న టెంపుల్స్ మనకు దారి పొడవునా ఎక్కువగానే ఉంటాయి. ఇంకో పెద్ద టెంపుల్ శివ టెంపుల్ చూపించారు, కానీ నేను అది కవర్ చేయలేదు. ఇంకా ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి లోపల వైపుకి, ఇదంతా కూడా ఒక కాలనీ. ఇక్కడ లోకల్స్ అంతా కూడా వాళ్ళు సొంత హౌసెస్ కట్టుకొని స్టే చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇండ్లు కూడా చాలా బాగుంది. కల్చర్ అదంతా కూడా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. మధ్యలో ఇంకా హోటల్స్, రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. చూడడానికి చాలా డీసెంట్గా ఫ్రెంచ్ కాలనీస్ లాగా అయితే ఉన్నాయి. రోడ్ అంతా కూడా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ ఇంకో చిన్న రెస్టారెంట్ ఉంది. ఇక్కడంతా కూడా ఓన్లీ ఫ్రెంచ్ ఫుడ్స్ అయితే అందుబాటులో ఉంటాయంట. ఇంకా చాట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి లోనికి వెళ్ళినట్లయితే పాలోలెం బీచ్ ఉంది. ఇక్కడ వెహికల్స్ని అలో చేయరు, ఓన్లీ మనము నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. అందుకే రోడ్స్ అంతా కూడా అంత బాగా నీట్గా ఉన్నాయి. ఇంకా 2 వీలర్స్ మాత్రం అలో చేస్తారు. ఈ బీచ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ బోటింగ్, స్కూబా డైవింగ్ ఇలాంటివన్నీ ఎక్కువ జరుగుతున్నాయి. డైవింగ్కి పర్ పర్సన్కి ఇక్కడ 800 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ బీచ్లో అంటే ఇసుక, పిల్లలు కూర్చోవడం, ఆడుకోవడం ఇలాంటి ప్లేస్ కంటే కూడా అంటే ఎక్కువ వ్యూ పాయింట్ లాగే ఉంది. ఈ డైవింగ్ అందుకనే ఎక్కువగా చేస్తూ ఉన్నారు ఇక్కడ. బోటింగ్ అంతా కూడా మేము ఉన్న సైడ్ అయితే కంప్లీట్గా వ్యూ పాయింటే, పైనుంచి జస్ట్ చూడాలంతే. బోట్ అది ఎక్కాలనుకుంటే ఆ సైడ్ నుంచి అంటే ఆపోజిట్ సైడ్ నుంచి రావాలి. అక్కడ దూరంగా మీకు బోట్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా. మేమున్న చోటు నుంచి లెఫ్ట్ నుంచి నడుచుకుంటూ అక్కడికి వెళ్ళొచ్చు, కాకపోతే కొద్దిగా దూరం అవుతుంది. విజిటర్స్ అంతా కూడా ఈ వైపు నుంచే వస్తున్నారు.
ముఖ్యంగా మనకు రోడ్డు మార్గం ఉండేది ఒకటే ఉంది ఇక్కడ ఇంత పెద్ద బీచ్కి, కాబట్టి ఇక్కడే స్టే చేసి అందరు చూస్తున్నారు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ షాపింగ్ ఏరియా అనమాట. మొత్తం ఈ లైన్ అంతా కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అన్ని షాప్సే ఉన్నాయి. ఇక్కడ వ్యూ పాయింట్ బాగుంది. ఇంకా షాపింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళకు కూడా ఇక్కడ చాలా బాగుంది. ఎందుకంటే ఫ్యామిలీ అంతా కూడా షాపింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపరు కదా, అలాగా వాళ్ళని ఇక్కడ ఈ వ్యూ పాయింట్ దగ్గర ఉంచేసి మనం పక్కగానే షాపింగ్ చేసుకోవచ్చు. అంటే కన్వీనియంట్గా ఉంటుంది, ఫ్యామిలీ అంతా షాపింగ్ ఒకే చోట ఉన్నట్లుగా ఉంటుంది. ఇలా షాపింగ్ పాయింట్స్ చాలా చోట్ల ఉన్నాయి, కాకపోతే ఇక్కడ కొద్దిగా కన్వీనియంట్గా ఉందని చెప్తున్నాను. మరి ఏమేమి షాప్స్ ఉన్నాయో చూద్దాం రండి. ఎక్కడ చూసినా కూడా ఇవే హ్యాట్స్, డ్రెస్సెస్, హ్యాండ్ బ్యాగ్స్, క్యారీ బ్యాగ్స్, ఇంకా ఎక్కువ గోవా లోగో ఉండే షర్ట్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా ఎక్కువ మెంబర్స్ అలాంటివి తీసుకొని ఫొటోస్ దిగుతూ ఉంటారు. ఇంకా ఎక్కువ బీచ్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి. మీరు బార్గెయిన్ చేసి షాపింగ్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే రేట్స్ మరీ ఎక్కువగా చెప్తూ ఉంటారు. మెటీరియల్ బాగానే ఉంటుంది. మేమైతే కొన్ని షాపింగ్ చేసాము. ఇక ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఆపోజిట్ సైడ్లో మనకి ఒక వ్యూ పాయింట్ కనిపిస్తుంది చూడండి, చాలా అందంగా. ఇది షూటింగ్ స్పాట్. ఇక్కడ చాలా మూవీస్ షూటింగ్ జరిగాయి. రీసెంట్గా హిందీ సింగం మూవీ ఇక్కడ కొద్ది వరకు షూట్ చేశారు. దగ్గరికి వెళ్ళి ఆ పైకి ఎక్కి కూడా చూడవచ్చు. మాకైతే టైం లేక వెళ్ళలేదు. ఇక మనకి ఇక్కడ కనిపిస్తుందంతా కూడా గోవా ఎక్స్-సీఎం ఆయన చనిపోయారు, ఆయన జ్ఞాపక చిహ్నాలు, ఇంకా ఆయన సమాధి ఉన్న ప్లేస్ అన్నమాట. ఇంకా ఇక్కడి నుంచి అంటే ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇంకో బీచ్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇప్పటికే సాయంకాలము 4 అయిందంటే ఉన్నట్టుండి క్లైమేట్ అంతా పూర్తిగా చేంజ్ అయిపోయింది. అంతవరకు ఉన్న వేడి, బాగా ఎండ అదంతా తగ్గిపోయి క్లైమేట్ అంతా క్లౌడీగా మారిపోయింది. ఈవినింగ్ 5:30కి బోట్ క్రూయిజ్ మేము బుక్ చేసుకున్నాం కదా, కాబట్టి తొందరగా ఈ బీచ్ కూడా కవర్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా అక్కడికే వెళ్ళాలి. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ అంతా కూడా గోవా క్యాపిటల్ సిటీ అయిన పనాజీ. ఇక్కడంతా కూడా అంటే దీన్ని స్మార్ట్ సిటీగా డెవలప్ చేయడానికి ఇక్కడ ఉన్న బీచెస్ అంతా కూడా చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది మిరామర్ బీచ్. ఇది కూడా చాలా పెద్ద బీచ్. ఇక్కడ బయట నుంచే క్రౌడ్ ఎక్కువగా ఉంది. చూడండి, ఇక్కడి నుంచే మనం చూస్తున్నట్లయితే బీచ్ ఎంత పెద్దదో మనకు అర్థమైపోతుంది. మనకు కనుచూపు మేరకు ఇక్కడంతా కూడా మనకు బీచ్ సైడ్ శాండే కనిపిస్తుంది. వాటర్ చాలా దూరంగా అయితే ఉంది. ఇక్కడ ఎక్కువసేపు అయితే స్పెండ్ చేయలేదు. క్లైమేట్ ఇంకా చాలా చాలా క్లౌడీగా మారిపోయింది. వెంటనే మేము బయలుదేరాము. ఇక్కడి నుంచి అది 1/2 అవర్ ఉంటుందన్నమాట మేము ఎక్కాల్సిన బోట్ క్రూయిజ్. దారిలో అంతా కూడా మళ్ళీ చూసుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడే లైట్స్ అంతా కూడా ఆన్ చేశారు. ఈ నైట్లో కూడా గోవా చూడడానికి చాలా బాగుంటుంది. అంటే కెసినోస్, ఇంకా ఈ బ్రిడ్జ్ పైన లైటింగ్స్ అంతా ఉంటాయి. బాగా అంటే గోవాకే చాలా అందాన్ని ఇస్తాయన్నమాట. ఈ బ్రిడ్జ్ పైన ఉండే ఈ లైటింగ్స్ అంతా కూడా మీకు దూరం నుంచి కనిపిస్తుంది కదా, అది ఇంకా కొద్దిగా నైట్ అయినట్లయితే ఇంకా చాలా బాగుంటుంది చూడడానికి. ఇప్పుడు టైం 5 అయింది. కొంచెం మబ్బుగా ఉంది కాబట్టి లైట్స్ అయితే ఆన్ చేసేసారు. ఇక మేమైతే మా క్రూజ్లోకి ఎంటర్ అయ్యాము. కరెక్ట్గా 5 నుంచి ఒక 1/2 అవర్ చాలా భారీ వర్షం అయితే పడింది. ఆ వేడి అంతా కూడా మొత్తం వెళ్ళిపోయాయి. మామూలుగా అంతా క్లైమేట్ కూల్ అయింది. ఈ క్రూజ్ 2 ఫ్లోర్స్గా ఉంది. పైనుంచే ఎంటర్ అవుతాము. తర్వాత కింది ఫ్లోర్లోకి వస్తే ఈ విధంగా ఉంటుంది. మొత్తం చైర్స్ వేసి అంతా అరేంజ్ చేసి ఉంటారు ఈ టూరిస్టులకు అంతా కూడా. వెనక పక్క స్నాక్స్ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. అవన్నీ మనం పే చేసి తీసుకోవచ్చు. ఇంకా ముందు పక్క స్టేజ్ లాగా ఉంటుందన్నమాట. ఈ క్రూజ్ అంతా కూడా మనకు కింది వైపు నుండేదంతా ఈ ఫ్లోర్ అంతా మనకు బయట నుంచి కనపడదు. కాకపోతే మంచి లైటింగ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. వేరే బోట్ని చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఎక్కువ వర్షం పడింది కదా, అందుకని ఇంకా బోట్ అంతా కూడా కొద్దిగా తడిగా ఉంది. పైకి ఎక్కితే మంచి వ్యూ పాయింట్ ఉంటుంది. మెయిన్ మేము ఇక్కడికి రావడమే 5:30 నుంచి స్టార్ట్ అవ్వాలి. అంటే సన్సెట్ పాయింట్ చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుందంట. వర్షానికి ఆ టైంకి రాలేదు. మేము 6కి అయితే ఇక్కడ ఎంటర్ అయ్యాము. కాకపోతే వర్షం ఆగిన తర్వాత కొద్దిగా లైట్గా సన్సెట్ కూడా చూడగలిగాము. ప్రతి క్రూజ్కి ఒక యాంకర్ కూడా ఉంటారు. ఆమె తన మాటలతో పాటలతో బాగా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ మధ్య మధ్యలో జోక్స్ వేస్తూ మన ఈ 1.5 అవర్ టైంని బోర్ కొట్టనివ్వకుండా చేస్తుంది. చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నారా, వేరే బోట్స్ అన్నీ కూడా మంచిగా కలర్ఫుల్గా ఈ లైటింగ్స్తో చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. అంటే మన బోట్ నుంచి వేరే బోట్స్ అయితే చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మన క్రూజ్లో ఉండే ఈ యాంకర్ ఉంటుంది కదా, ఆమె మంచి మంచి వ్యూ పాయింట్స్ అంటే బోటింగ్ చేస్తూ ఉన్నప్పుడు
దగ్గర మనకి ఏవైతే చూడగలిగిన ప్రదేశాలు ఉన్నాయో అవన్నీ దూరం నుంచి చూపిస్తూ వాటి హిస్టరీ అంతా కూడా వివరణతో చెప్తూ ఉంటారు. అంతేకాకుండా మధ్యలో క్రూజ్ వాళ్ళు అరేంజ్ చేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. అవంతా కూడా గోవా లోకల్ డ్యాన్సెస్ అనమాట. ఇవన్నీ ఇక్కడ లోకల్గా వీళ్ళ సాంప్రదాయ నృత్యాలు. మరి లైవ్లో చూసేద్దాం రండి. ఈ క్రూజ్లో టాప్ ఫ్లోర్లో కూడా బాగా చైర్స్, లైట్స్ అన్నీ కూడా అరేంజ్ చేసి ఉంటారు. సీటింగ్ సెక్షన్ అంతా అక్కడ కూడా బాగానే ఉంటుంది. నేనైతే అక్కడ కవర్ చేయలేకపోయాను. అక్కడి నుంచి బాగా మంచి వ్యూ, సన్సెట్ ఇదంతా చూడాలనుకునే వాళ్ళు అక్కడే ఉండొచ్చు. అంటే ఇది ఇంట్రెస్ట్ లేకపోతే అక్కడ కూడా స్టే చేయొచ్చు. अगर आप लोग अपने पीछे देखें, there is a bridge over there with greenish fluorescent color lightings. Okay, that is the third largest bridge in India, known as Atal Setu, named after Atal Bihari Vajpayee ji. Okay, the building out here, if you all see that Samrat Cruise, uske side mein jo building hai, the white color building, that is the old Adil Shah Palace. That one is the old Adil Shah Palace, right now known as the old Secretariat. Any Golmaal movie fans in house? Golmaal 1, उसका जो फेमस गाना है इंट्रोडक्टरी सॉन्ग गोलमाल, ओके, इट इज डन फ्रॉम दैट एंटायर स्ट्रेच. वो जो फ्लाईओवर है वहां से लेके पूरे स्ट्रेच तक उसको शूट किया गया है. 30% ऑफ द सॉन्ग इज डन इन दिस एरिया. చూశారు కదా, ఈ విధంగా ఈ క్రూజ్లో మనము ఎంజాయ్ చేయొచ్చు. బయట వ్యూ అంతా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా ఈ క్రూజ్లో మన పిల్లలతో కూడా డ్యాన్స్ చేయిస్తూ ఉంటారు. వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న కపుల్స్తో కూడా స్టేజ్ పైన డ్యాన్స్ చేయిస్తూ ఉంటారు. అంతేకాకుండా లేడీస్ని సపరేట్గా, జెంట్స్ని సపరేట్గా ఈ విధంగా రకరకాలుగా వాళ్ళు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసి వాళ్ళని ఆడిస్తూ పాడిస్తూ బాగా ఎంటర్టైన్ చేస్తారు. ఇక్కడ దొరికే స్నాక్స్ కూడా బాగానే ఉన్నాయి. సమోసా, కచోరీ, ఇంకా ఇవి కాకుండా అంతా ప్యాకెట్ ఫుడ్ ఉంది. ఇక్కడ వాష్రూమ్స్ కూడా నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు. జెంట్స్కి, లేడీస్కి అంతా కూడా సపరేట్ వాష్రూమ్స్ ఉన్నాయి, డ్రెస్సింగ్ రూమ్స్ ఉన్నాయి. ఈ క్రూజ్లోకి ఎంట్రీ ఫీజు పర్ పర్సన్కి 1500 రూపీస్. 1 నుంచి 1.5 అవర్ వరకు స్టే చేయొచ్చు. టాప్ ఫ్లోర్లోనే మనకు మంచి వ్యూ పాయింట్ ఉంటుంది. మరి ఈవినింగ్ అంటే 6 అంటే లైటింగ్ ఉండే లోపలే మనం పైకి ఎక్కి చూసినట్లయితే చాలా బాగుంటుంది. ఈ డాన్సర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా ఒక 3-4 ఉంటాయి. మధ్యలో వస్తారు వీళ్ళు. ఈ విధంగా మా ఈ సౌత్ గోవా ట్రిప్ అంతా జరిగింది. అంటే 1 డే మాత్రమే మేము సౌత్ గోవా ట్రిప్కి చూస్ చేసుకున్నాము. సెకండ్ డే నార్త్ గోవా చూసామన్నమాట. అంటే వీలైనన్ని మ్యాక్సిమం ఇంపార్టెంట్ ప్లేసెస్ కవర్ చేసాము. ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. మీరు ఒక 2 డేస్ స్పెండ్ చేయగలిగినట్లయితే సౌత్ గోవా, ఇంకో 2 డేస్ నార్త్ గోవాకి, మొత్తం 4 డేస్ గోవా టూర్ అంతా కూడా కంప్లీట్గా చేయొచ్చు. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ థ్యాంక్ యూ. ఈ ట్రిప్లో మేము తీసుకున్న కొన్ని ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ షేర్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇవి కూడా చూసేయండి.